హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే మీకు రావడం జరుగుతుంది. మనం ఇక్కడ నోటిఫికేషన్ చూస్తున్నాం చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఏపీఎంఎస్ఆర్బి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే ఏపీఎంఎస్ఆర్బి. సో ఇది ఎక్కడ ఉందంటే మంగళగిరి, గుంటూరు డిస్టిక్లో ఉందండి. సో ఏంటి రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ క్లియర్గా ప్రతిదీ కూడా మనకి నోటిఫికేషన్లో అయితే ఇచ్చారండి. స్పెషలిస్ట్ డాక్టర్స్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం అండ్ టెలిమెడిసిన్ హబ్ ద్వారా అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. సో ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగాలు తీసుకోవడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్ అంటే ఎవ్రీ ఇయర్ రెన్యువల్ అవుతూ ఉంటాయి. సో 1 ఇయర్ రెన్యువల్ కాంట్రాక్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగిందండి. https:/apmsrb.ap.gov.in/msrb. డేట్ ఇచ్చారండి మనకి 25/8/2025 నుంచి 10/9/2025 వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చి 30, అలాగే మెడికల్ ఆఫీసర్స్ ఎంఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 155 వేకెన్సీస్, టోటల్ వచ్చి 185 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించిన టేబుల్ కూడా కింద నోటిఫికేషన్లో ఉంటుంది. సో మీకు అది కూడా క్లియర్గా వివరంగా పెడతాను. సో ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది పోస్ట్ జనరల్ ఫిజిషియన్ టెలిమెడిసిన్ హబ్లో ఉంది ఇది. సో దీనికి ఎన్ని పోస్టులు అంటే మొత్తం 13 పోస్టులు అయితే ఉన్నాయి. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అనేది నేషనల్ హెల్త్ మిషన్. ఎన్హెచ్ఎం అంటే రెమ్యునరేషన్ వచ్చి 1,10,000 రూపీస్ అయితే రెమ్యునరేషన్ ఉంటుంది. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కాంట్రాక్ట్. క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీబీఎస్ ఉండాలి. ఎంబీబీఎస్ డిగ్రీతో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, లేదు అంటే కనుక డిప్లొమా అయితే ఉండాలి. డిప్లొమా ఇన్ కన్సర్న్ స్పెషాలిటీ విత్ ఏపీఎంసీ రిజిస్ట్రేషన్. ఏపీఎంసీ అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలండి ఖచ్చితంగా. అలాగే గైనకాలజిస్ట్ టెలిమెడిసిన్ హబ్లో ఉందండి. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అది కూడా ఎన్హెచ్ఎం కాంట్రాక్టే. 1,10,000 రూపీస్ అనేది రెమ్యునరేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా ఎంబీబీఎస్ డిగ్రీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, లేదు అంటే కనుక డిప్లొమా ఇన్ కన్సర్న్ స్పెషాలిటీ విత్ ఏపీఎంసీ రిజిస్ట్రేషన్. అలాగే మనకి పీడియాట్రిషియన్ కూడా ఉందండి. అది డిఈఐసిస్లో ఉంది. డిఈఐసిస్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. సో 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇది ఎన్హెచ్ఎం యుఎండ్ఆర్ అంటే అర్బన్ అండ్ రూరల్. ఎన్హెచ్ఎం ట్రైబల్ అంటే ట్రైబల్ ఏరియా. సో ఇక్కడ రెమ్యునరేషన్ వచ్చి 1,10,000 అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. ట్రైబల్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్ కనుక పోస్టింగ్ వస్తే 1,40,000 శాలరీ అయితే ఉంటుందండి. దీని క్వాలిఫికేషన్ చూడండి, ఎంబీబీఎస్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేకపోతే కనుక డిప్లొమా ఇన్ కన్సర్న్ స్పెషాలిటీ విత్ ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలండి. సో అలాగే మెడికల్ ఆఫీసర్ పోస్టులు చూడండి, యూపీహెచ్సిస్లోని. యూపీహెచ్సిస్ అంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అండి. యూఏఎంఎస్ అంటే అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనమాట. అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ యూఏఎంఎస్ అంటే. సో డిఈఐసి అంటే మీకు తెలుసు, టెలిమెడిసిన్ హబ్ అంటే తెలుసు. డిఈఐసిస్ అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. సో టెలిమెడిసిన్ హబ్స్ కూడా మీకు తెలుసు కదా. సో 155 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి టోటల్ నేషనల్ హెల్త్ మిషన్లోనే. దీనికి శాలరీ వచ్చి రెమ్యునరేషన్ 61,960 అయితే ఇస్తారండి. సో కాంట్రాక్ట్ ఇది కూడా. క్వాలిఫికేషన్ వచ్చి ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి దీనికి, విత్ ఏపీఎంసీ రిజిస్ట్రేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఉండాలి. సో టోటల్ పోస్ట్ వచ్చి 185 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి. సో ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించాలండి. సో ఏజ్ క్రైటీరియా చూడండి, ఓసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 42 ఇయర్స్ అయితే మించకూడదు. ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి 47 సంవత్సరాలకు మించకూడదండి. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 52 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. 52 ఇయర్స్ అనేది వాళ్ళ కట్ ఆఫ్ ఏజ్. సో 52 సంవత్సరాలకు మించకూడదు. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50 సంవత్సరాలు మించకూడదు. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూడండి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ షెల్ బి ఫాలోడ్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్. అంటే మనకి
రిజర్వేషన్ అనేది వర్తిస్తుందండి. ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు మనకు వచ్చిన మార్క్స్ బట్టి. సో సెలక్షన్ లిస్ట్ అది తయారు చేస్తారండి. సో 100 మార్క్స్కి అయితే ఉంటుంది ఈ సెలక్షన్ లిస్ట్ అనేది, సెలక్షన్ ప్రాసెస్. సో 75% ఆఫ్ ది మార్క్స్ ఆప్టెన్ ఇన్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ దట్ ఈస్ డిగ్రీ ఆర్ పీజీ డిగ్రీ. మనకి 75% మార్క్స్ తీసుకుంటారండి. డిగ్రీ పీజీ డిగ్రీ అంటే ఎంబీబీఎస్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది చేస్తారు కాబట్టి. సో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ దాని ప్రకారం అయితే తీసుకుంటారు. అలాగే డిప్లొమాకి అయితే 65% అనేది ఉండాలండి. సో 65% ఆఫ్ ది మార్క్స్ ఆప్టెన్ ఇన్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ దట్ ఈస్ డిప్లొమా హోల్డర్స్. ఒకవేళ పీజీ చేయని వాళ్ళకి డిప్లొమా ఉండొచ్చు అని చెప్పారు కాబట్టి, సో డిప్లొమా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 65% మార్క్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ మీకు ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తారనేది అక్కడ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ బి ప్లస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీన్ 80%, మీన్ 70%, మీన్ 57%. సో ఈ విధంగా అయితే కాలిక్యులేషన్ అయితే చేస్తారండి. వెయిటేజ్ అనేది ఒకటి ఉంది ఇక్కడ చూడండి, మ్యాక్సిమమ్ ఆఫ్ 10 మార్క్స్ @ 1.0 మార్క్ పర్ కంప్లీటెడ్ ఇయర్. అంటే మనం డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీటెడ్ అయిన ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుందండి. సపోజ్ ఇప్పుడు 2018లో పాస్ అయ్యారు అనుకోండి, 2019కి 1 మార్క్, 20కి 2 మార్క్స్, 21కి 3 మార్క్స్, అలాగా కౌంట్ అవుతూ ఉంటుంది. 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం అయితే 10 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారండి. అలాగే మనకి కాంట్రాక్ట్ సర్వీస్, ఎందులోనో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆల్రెడీ గవర్నమెంట్లో ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అనుకోండి, వాళ్ళకి 15 మార్క్స్ వరకు మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే కోవిడ్-19లో వర్క్ చేసినా కూడా వాళ్ళకి కూడా కన్సిడర్ చేస్తారండి. కోవిడ్-19లో అయితే <6 months కూడా కన్సిడర్ చేస్తారండి. 0.83 అనేది ఇవ్వడం జరుగుతుంది. 0.83 మార్క్స్ పర్ కంప్లీటెడ్ మంత్ విల్ బి అవార్డెడ్. సో కోవిడ్-19లో చేస్తే కనుక దాని తాలూకా బ్యాంక్ స్టేట్మెంట్ అంటే మన శాలరీ తీసుకున్న స్టేట్మెంట్ ఉంటుంది, అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది, అలాగే సర్వీస్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఇవైతే కంపల్సరీగా సబ్మిట్ చేయాలండి, లేదంటే కన్సిడర్ చేయరు. అలాగే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ టు ది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఫర్ ది కాంట్రాక్ట్ సర్వీస్ షాల్ బి కన్సిడర్డ్. సో ఇక్కడ కాంట్రాక్ట్ సర్వీస్ అనేది వెయిటేజ్ మార్క్స్ ఎలా ఉంటాయి చూడండి ఒకసారి. ట్రైబల్ ఏరియా అయితే ఎవ్రీ 6 monthsకి 2.5 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రూరల్ ఏరియాలో వర్క్ చేస్తుంటే కనుక ఎవ్రీ 6 monthsకి 2.0 అంటే 2 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారండి. అలాగే అర్బన్ ఏరియాలో చేస్తే కనుక ఓన్లీ 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది 6 monthsకి. ఒకవేళ 1 year అయితే 2 మార్క్స్, <6 months అయితే కన్సిడర్ చేయరండి. 6 months కన్నా ఎక్కువ ఉండాలి. చూడండి నెక్స్ట్ మీకు ఇక్కడ కోవిడ్-19 అయితే కనుక ఇందాక చెప్పినట్టు సో అపాయింట్మెంట్ లెటర్ ఉండాలి, సర్వీస్ లెటర్ ఉండాలి, దాంతోపాటుగా మన బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి శాలరీ తీసుకున్నట్టు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చి ఎలా అప్లై చేయాలంటే దీనికి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కాబట్టి http://apmsrb.ap.gov.in/msrb అనేది వెబ్సైట్ ఇచ్చారు. సో ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనం 25వ తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ద క్యాండిడేట్ షెల్ హ్యావ్ టు పే ది అప్లికేషన్ ఫీజ్ 1000 రూపీస్. ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 1000 రూపీస్ అయితే ఫీగా నిర్ణయించారు. బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 750 రూపీస్ అనేది ఫీగా నిర్ణయించారండి. సో ఫీ అనేది మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ మొబైల్ వ్యాలెట్ పేమెంట్ నుంచి అయితే మీరు చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సో అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కాబట్టి దాని ద్వారా అయితే మీరు అప్లై చేయాలి. ఆఫ్లైన్లో ఎటువంటి అప్లికేషన్లో అయితే మీకు యాక్సెప్ట్ చేయరండి. నెక్స్ట్ వచ్చి సర్టిఫికేట్స్ టు బి అప్లోడ్ ఆన్లైన్లో మనం ఏం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో చూడండి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో మంది సో అది అయితే అప్లోడ్ చేయాలండి. అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఎస్ఎస్ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ గురించి 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది అప్లోడ్ చేయాలి. స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th అనేది మన స్టడీ సర్టిఫికేట్స్ మనం చదివి ఉంటాయి కదండి. సో స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఒకవేళ లేదంటే ఎవరైనా ప్రైవేట్గా చదివితే కనుక రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుని అది అప్లోడ్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మన దగ్గర ఇంటర్మీడియట్ ఉంటుంది కాబట్టి సో ఇంటర్మీడియట్ అప్లోడ్ చేయాలండి. డిగ్రీ అంటే ఎంబీబీఎస్ డిగ్రీ ఆర్ పీజీ డిగ్రీ ప్రొవిజనల్ ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్ మన దగ్గర ఓడి ఉంటుంది కదా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్. సో అది అయితే అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ డిగ్రీ పీజీ డిగ్రీ డిప్లొమా మార్క్స్ మెమో. సో మార్క్స్ మెమో కూడా ఉంటుంది కాబట్టి మార్క్స్ మెమో కూడా సెపరేట్గా ఇచ్చారండి. సో మార్క్స్ మెమో విడిగా సబ్మిట్ చేయాలి, అలాగే సర్టిఫికేట్ విడిగా సబ్మిట్ చేయాలి. అలాగే
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా. సో స్పెషల్ డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్, పోస్టల్ రిక్రూట్మెంట్ కదా. సో దీనికి కూడా మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అలాగే పిహెచ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే నాన్ క్రీమీ లేయర్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే బీసీ ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్కి 8 lakhs బిలో ఇన్కమ్ అనేది ఫ్యామిలీ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs బిలో అనేది ఉండాలి. వాళ్ళ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అలాగే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ చాలామంది వర్కింగ్ చేస్తూ ఉంటారు, లేదంటే వర్క్ చేసి ఉంటారు. సో దానికి సంబంధించి సర్టిఫికేట్, కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ అథారిటీతో మనం సైన్ చేయించుకుని పెట్టాలండి. అపాయింట్మెంట్ లెటరు, సర్వీస్ లెటరు అనేది ఖచ్చితంగా మనం పెట్టాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, కోవిడ్-19లో చేసుంటే కనుక అపాయింట్మెంట్ లెటరు, బ్యాంక్ స్టేట్మెంటు, అలాగే సర్వీస్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టు ది క్యాండిడేట్స్ అని ఇచ్చారు. సో మనకి టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3లో అయితే పోస్టులు ఇచ్చారు, అది కింద మీకు చూపిస్తాను. అలాగే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు బోనఫైడ్ హెడ్ క్వార్టర్స్లో ఉండాలి ఖచ్చితంగా. సో ఏరియా సెలెక్ట్ అయితే ఆ ఏరియా దగ్గరలో అయితే మనం ఉండాలండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే కనుక ఒక ఫోన్ నెంబర్ ఇచ్చే చూడండి, 9492619809. అది కూడా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5:30 మధ్యలో అయితే మనం ఫోన్ చేయాలండి ఈ నెంబర్కి. సో మనకి ఇక్కడ టేబుల్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చే చూడండి, నేమ్ ఆఫ్ ది డిస్టిక్, అలాగే నేమ్ అండ్ లొకేషన్ ఆఫ్ ది హబ్, అంటే టెలిమెడిసిన్ హబ్ ఎక్కడైతే ఉన్నాయో సో అవన్నీ మెన్షన్ చేశారు. జిఎంసి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి. ఎస్విఎంసి అంటే శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అండి. అలాగే జీజీహెచ్ అన్నారనుకోండి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. సో అలాగా ప్రతి దానిలోనే కూడా ఒక వేకెన్సీ అయితే ఉందండి. చూడండి, జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, అలాగే మెడికల్ ఆఫీసర్స్. సో దానికి సంబంధించి ప్రతి చోట అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో మొత్తం టోటల్ వచ్చి ఇక్కడ 14 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఇక్కడ ఒక 16 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 30 వేకెన్సీస్ అయితే చూపించారు. చూడండి ఇక్కడ నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్స్, నేషనల్ హెల్త్ మిషన్ వేకెన్సీస్, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, యూపీహెచ్సిస్ అంటే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఎన్యూహెచ్ఎం అంటే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, యూఏఎంఎస్ అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అనమాట, అర్బన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పోస్టులు అండి. ఎన్యూహెచ్ఎంలో ఎన్ని ఉన్నాయంటే 109 ఉన్నాయి. అలాగే యూపీఏఎంఎస్ అంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో అయితే 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మొత్తం టోటల్ వచ్చేసి 125 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో అలాగే మనకి ఇక్కడ ఆర్బీఎస్కే ప్రోగ్రామ్, రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం అనమాట. ఆర్బీఎస్కే అంటే అందులో 30 డిఈఐసీస్ ఉన్నాయి. 30 డిఈఐసీస్ అంటే డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అండి. ఇది టీఐసీస్. నెక్స్ట్ చూడండి, విజయనగరం పీడియాట్రిషియన్ వేకెన్సీస్ 1. సో అనకాపల్లి, ఇలాగా మనకి జిల్లా వైజ్ అయితే వేకెన్సీస్ అయితే పెట్టారండి. చూడండి ఇక్కడ కూడా ఇచ్చారు. సో టోటల్ అయితే 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి ఇవి. నెక్స్ట్ వచ్చి మనకి కాంట్రాక్చువల్ సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఇందులో ఇంక్లూడ్ చేసి పెట్టారండి. అది కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకుని సైన్ పెట్టించుకోవచ్చు. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది కూడా మీరు ఎవరైతే నాన్ లోకల్ ఉన్నారో లేదా మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ లేవో వాళ్ళందరూ కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పెట్టాలండి. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించి. ఒకవేళ కనుక మీరు అఫీషియల్ వెబ్సైట్ కనుక క్లిక్ చేసి చూడాలనుకుంటే కనుక ఏపీఎంఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు నోటిఫికేషన్ కావాలితే ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తామండి. ఇప్పటి వరకు చెప్పిన నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ డౌన్లోడ్ హియర్ కొడితే. సో ఒకవేళ మనకి అప్లై ఆన్లైన్ చేయాలంటే కనుక మళ్ళీ అదే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేయాలండి. సో ఇక్కడ రిజిస్టర్ అంటే కొత్తగా రిజిస్టర్ అవుతున్న వాళ్ళు, లాగిన్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది కాబట్టి ఇక్కడ లాగిన్. సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ రిజిస్టర్. ఇక్కడ స్టార్టింగ్ డేట్ చూడండి 25 ఆగస్ట్ 2025, ఎండింగ్ డేట్ వచ్చి 10 సెప్టెంబర్ 2025. సో లాస్ట్ డేట్ వరకు ఎదురు చూడొద్దండి, ఆన్లైన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. సో 2-3 రోజులు ముందుగానే అప్లై చేయండి. రిజిస్టర్ అన్న చోట క్లిక్ చేయాలండి. సో రిజిస్టర్ క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే వస్తుంది.
సో ఇక్కడ మన రిజిస్ట్రేషన్లో చూడండి, ఫస్ట్ నేమ్ అంటే ఇది మనకి 10th క్లాస్లో ఎలా ఉందో అలాగా, లాస్ట్ నేమ్ కూడా 10th క్లాస్లో ఎలా ఉందో అలాగా, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి. సో ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వాలండి మనం. సో కరెక్ట్గా ఇస్తేనే మనకి మనకి ఇన్ఫర్మేషన్ అనేది, కమ్యూనికేషన్ అనేది రావడం జరుగుతుంది. మనం సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, మనకి ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా రీచ్ అవ్వదు. సో మనం సెలెక్ట్ అయ్యే వరకు, జాబ్లో జాయిన్ అయ్యేంత వరకు కూడా మనకు ఖచ్చితంగా ఈ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ తర్వాత పాస్వర్డ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా టైప్ చేసి ఇక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిన డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, సో అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి. తర్వాత మనం పేమెంట్ చేసి మనమైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చండి. మన ఛానల్ కనుక మీకు నచ్చితే, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి.